నమస్తే. రాజధాని అమరావతి పరిధిపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు. అమరావతి అంటే 29 గ్రామాలే కాదని తేల్చి చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. కొంతకాలంగా రాజధాని పరిధిపైన కొంత చర్చ జరుగుతుంది. ఏంటంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ ప్రతిపాదన వివాదాస్పదం అయిందనమాట. ఈ సమయంలో రాజధానిపై సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన సమీక్షలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారన్నమాట. అమరావతి పరిధిపైన తాజాగా చంద్రబాబు నాయుడు గారు స్పష్టత ఇచ్చారు. కొంత ముఖ్యంగా అమరావతి పరిధిపైన అభివృద్ధి అధికారులకు కీలక సూచనలు కూడా చేశారు. అమరావతి అభివృద్ధిలో అమరావతిని కేవలం 29 గ్రామాలకు మాత్రమే పరిమితమైనది కాదని, రాజధానిగా కాకుండా విజయవాడ, గుంటూరు నగరాలతో కలిపి సమగ్రాభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు. రాజధాని నిర్మాణ పనుల్లో ఇకపై తానే స్వయంగా పర్యవేక్షణ చేపడతానని సీఎం చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. పనుల్లో జాప్యానికి తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అధికారులకు చంద్రబాబు నాయుడు గారు తేల్చి చెప్పారు. అయితే అదేవిధంగా నిర్మాణాల విషయంలోనైనా టైం లైన్ ప్రకటించారన్నమాట. నిర్దేశించిన కార్యాచరణ మేరకు రాజధాని నిర్మాణం కొనసాగాలని స్పష్టం చేశారు. అమరావతిలో రహదారుల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనతో పాటు పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి సాధించాలని అధికారులకు సూచించారు. ప్రజల ఆంక్షలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు, విశాలమైన రహదారులు, పర్యావరణ హితాభివృద్ధి, అమరావతిని ఆదర్శ రాజధానిగా రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. అయితే ఇక్కడ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమరావతిలో నిర్మాణాలపైన ఆరోపణలు చేస్తూ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలిపి మావిగన్ ప్రతిపాదన తెర మీదకు తెచ్చారన్నమాట. ఈ ప్రతిపాదన పైన రాజకీయంగా పలు విమర్శలు వచ్చినా రెండో వచ్చాయన్నమాట. అయితే ఇక్కడ అమరావతిలో రెండో విడత భూసేకరణ కొనసాగుతుంది. నిర్మాణాలు పూర్తి చేసుకున్న క్వార్టర్లను ప్రభుత్వానికి వచ్చే నెల అప్పగించేందుకు CRDA సిద్ధమైందని చెప్పుకొచ్చారనమాట. ఈ సమయంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు రాజధాని పరిధిపైన చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారుమోగుతుందన్నమాట. ఇదండి అమరావతి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటన. చూస్తూనే ఉండండి.